దేవా నా యొక్క కుటుంబ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించయ్యా. దేవా నా యొక్క కుటుంబాన్ని కట్టడం ఏ విధంగానో నాకు నేర్పించయ్యా. దేవా నాకు సహాయం చేయ్యా. ఇదిగో నా యొక్క కుటుంబాన్ని అపవాది ఇబ్బంది పెట్టుకుంటున్నట్లు నాకు సహాయం చేయ్యా అని చెప్పి మీరు ఏం చేస్తూ ఉండాలండి, ప్రార్థనలో మీ యొక్క కుటుంబం చుట్టూ మీ యొక్క ప్రార్థన కంచెని మీరు వేస్తూ ఉండాలి. అప్పుడే ఎప్పుడు కూడా తొందరపాటు కలిగిన నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి తొందరపాటు కలిగిన నిర్ణయాలు తీసేసుకొని అపవాదిని సంతోషపరిచి మీ యొక్క పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీ యొక్క ప్రణాళికని వ్యర్థపరచుకోకండి. దేవునితో మీ యొక్క ఆ యొక్క ప్రమాణమును విరిచివేయకండి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిగా పాములు అనేటివి వస్తాయి. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేసి ఆ పాములను ఎదుర్కోండి, అంటే అపవాదిని ఎదుర్కోండి. దేవునికి లోబడి అపవాదిని ఎదుర్కోండి. గొడవలు అనేటివి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు